జై శ్రీమన్నారాయణ. చూడండి, అయ్యయ్యో మా పుట్టింటి వాళ్ళు వచ్చారండి, గాజులు వేయిస్తారంట. నేను 30 సంవత్సరాలైందండి పుట్టింటి ముఖం చూసి వెరగను, కానీ ఇది కీడు కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళి గాజులు వేస్తున్నారండి. అయ్యో, నాకు గాజులు ఒక్కటేసినా, పసుపు కుంకుమ ఒక్కటి పెట్టినా, అందులో పుట్టింటికి తీసుకువెళ్ళినా కూడా నాకెంతో సంతోషం అండి. నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పుట్టింటి ముఖం ఇంత మట్టికి నేను చూడలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. నన్ను ఏదో ఒక పని ఉంది కాబట్టి ఇది ఒక వంకగా భావించి మీరు పుట్టింటికి పంపిస్తారు. అదే అత్తమామలున్నా, లేదు అత్తమామలుగా ఎవరున్నా కూడా పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఎప్పుడూ కూతుర్ని వచ్చి తీసుకువెళ్ళాలి, లేదు కూతుర్ని రమ్మని పిలవాలి అని తలవని వాళ్ళు కూడా ఈ కీడు మూలాన తలుస్తారండి. ఇది ఒక శుభకార్యంగా భావించుకొని కీడు వస్తుందని భయంతోనో లేదంటే భక్తితోనో ఏదో ఒక విధంగా ఇలాగా ఆడపిల్లల్ని తీసుకురావటం, కనీసము ఏమి పెట్టినా పెట్టకపోయినా కనీసం పుట్టింటికి పిలవటంలోనే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. పుట్టింటికి రమ్మని తీసుకువెళ్ళకపోయినా పుట్టింటికి వచ్చి పోమ్మ అని చెప్పి అన్నందుకే వాళ్ళు చాలా సంతోషపడి ఇరుగు పొరుగు అమ్మలకి, అక్క నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, గాజులు వేయించుకొని రావాలట, మన కీడట, మనం చేయించుకోకపోతే చాలా మంచిది కాదట అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎంతో ఆడపిల్లని ఎంతో ఉత్సాహపరిచి సంతోషపరిచే కార్యక్రమం కాబట్టి పుట్టింటికి మేలు జరుగుతుంది. అలాగే ఆ తల్లికి కూడా మంచి జరుగుతుందండి. ఆ అబ్బాయి పిల్లోడు తల్లికి కూడా, ఒక్క పిల్లోడు ఉన్నాడనే కాదండి, 2 మగపిల్లలు ఉన్నా కూడా, 4 మగపిల్లలు ఉన్న ఆ తల్లులందరినీ కూడా పిలిచి పుట్టింటికి ఇలాగే ఒక 100 రూపాయలకైనా మీరు, లేదు ఇప్పుడు రేటు పెరిగినాయి కాబట్టి 200 అయితే గాజులు అయితే వచ్చేస్తున్నాయి, మీరు ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నారు, ఒక్క పూట కడుపు నిండా భోజనం పెట్టి ఆ 200కి గాజులు వేయించి చేతుల నిండా పసుపు కుంకుమ పెట్టి, కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి జాకెట్ ముక్క పెట్టి పంపించారంటే ఆ పెద్దల పండగ కూడా కదా ఇది. ఆ పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఆ పెద్దలు కూడా మిమ్మల్ని దీవిస్తారు, ఈ కూతుర్ని దీవిస్తారు, అదేవిధంగా మీ కుటుంబాన్ని దీవిస్తారు. అదేవిధంగా మనకి వంశం కూడా పెరుగుతుందండి. ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలే, 4 ఆడపిల్లలే, 3 ఆడపిల్లలే అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక కొడుకు పుట్టడం కూడా వంశంలో పూర్వీకులు ఆశీర్వాదం ఉంటేనే కదా, మనకు పెద్దల ఆశీర్వాదం ఉంటేనే కదా కొడుకు పుట్టేది, మన వంశం నిలబడుతుంది.